ఏమండి ఈరోజు మహిళా దినోత్సవం కదా. ఏం చేయమంటావో? కాలికి మొక్కమంటావా? అట్టని కాదండి, ఈ రోజు నుంచి అయినా మనం గొడవలు వేసుకోకుండా కలిసిమెలిసి ఉందామండి. గొడవ వేసేది నువ్వే కదే, మళ్ళీ నువ్వే నీతులు చెప్తున్నావా? ఈ రోజు మహిళా దినోత్సవం, ఈ రోజంతా నువ్వే నాకు సేవలు చేయాలా? రేపటి నుంచి సావ కొట్టాలా? నైనా ఎప్పుడు వచ్చినావో? ఇప్పుడే కదా వస్తుండేది, చూస్తే తెల్లా? అమ్మెక్కడా? ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కదా. తెల్లారితో గుడికి తీసుకొని పోయి, మళ్ళీ అట్నే షాపింగ్ తీసుకొని పోయి, మళ్ళీ సినిమాకి తీసుకొని పోయి, రెస్ట్ తీసుకొని ఇంట్లో వదిలేసి వచ్చిన. చూసి నేర్చుకో. ఏంది నేర్చుకునేది? అదంతా మన దగ్గర ఎక్స్పెక్ట్ చేయబాక, గుద్దితే గోడ కత్తుకుంటావు. చూడని ఎడుతున్నాడా వాడు, అందుకే కదమ్మా ఇంకా దరిద్రుడిగానే ఉండేది. ఇంట్లో ఆడది ఎంత ఆనందంగా ఉంటుందో ఆ ఇల్లు అంత అభివృద్ధి చెందుతుంది. శివయ్య తన తనువులోనే సగభాగం అమ్మవారికి ఇచ్చినాడంటే ఆడవారి గొప్పతనం ఏందో తెలుసుకో. ఇక మీట నా భార్యని కంటతడి రాకుండా చూసుకుంటాం మావా. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.